Welcome to online classes. My college is Indra Priyadarshini Government Degree College for Women, Nampalli, Hyderabad. Today discuss the topic is Sign of IC, presented by B. Jagan Mohan, lecturer in botany. This topic introduction and definition, types and characters and importance. సైనోఫైసి అంటే బ్లూ గ్రీన్ ఆల్గే, దీన్ని సైనోబ్యాక్టీరియా అని కూడా అనవచ్చు. ఇంకొకటి నీలి ఆకుపచ్చ శైవలాలు అంటే సైనోఫైసి లేదా మిక్సోఫైసి అనే తరగతిలో ఈ నీలి ఆకుపచ్చ శైవలాల్ని చేర్చడం జరిగింది, బ్లూ గ్రీన్ ఆల్గే. కాబట్టి దీన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అనవచ్చు. ఈ శైవలాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. వీళ్ళలో దాదాపు 150 ప్రజాతులు 2500 జాతుల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ సైనోఫైసి యొక్క ముఖ్య లక్షణాలు, ఈ క్యారెక్టర్స్ ఏంటివి అంటే, థాలస్ అంటే ప్లాంట్ బాడీ థాలస్ రూపంలో అంటే తంతు రూపంలో ఉండి కణాలు కేంద్రక పూర్వ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ప్రోక్యారియోటిక్ క్యారెక్టర్స్ ఆర్గనిజమ్స్. ప్రోక్యారియోటిక్ ఆర్గనిజమ్స్ అంటే కేంద్రక పూర్వజీవులు అని అంటారు. వీనిలో నిర్దిష్టమైన హరిత రేణువులు ఉండవు. కణద్రవ్యంలో పటలికల రూపంలో కిరణజన్య సంయోగక్రియ వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ వర్ణద్రవ్యాల్లో ముఖ్యంగా క్లోరోఫిల్ ఏ, బీటా కెరోటిన్, మిక్సోజాంతిన్, మిక్సోజాంతోఫిల్తో పాటు నీలివర్ణపు సిఫైకోసైనిన్, స్వల్పంగా సిఫైకో ఎరిథ్రిన్ అను ఎరుపు వర్ణద్రవ్యపు ఫైకోబిలిన్లు ఉంటాయి. నీలివర్ణపు సిఫైకోసైనిన్ క్లోరోఫిల్ ఏతో సమానంగా ఉండటం చేత ఈ థాలస్ చూడటానికి ఇవి నీలి ఆకుపచ్చ వర్ణంలో కనిపిస్తాయి. అంటే ఇటు ఆకుపచ్చ వర్ణం కాదు, ఇటు నీలి వర్ణం కాదు, రెండు మిక్స్ అయినటువంటి రంగులో వీటిని మనం ఐడెంటిఫై చేయవచ్చు. క్లోరోఫిల్ బి అసలు ఇందులో ఉండదు. తర్వాత ఇందులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు నిల్వ ఎలా ఉంటాయంటే, సైనోఫైసిన్ రేణువుల రూపంలో అంటే గ్రాన్యూల్స్, ఇవి ప్రోటీన్ వంటి పదార్థాలు. కణకవచంలో మ్యూకో పెప్టైడ్లు, మిరామిక్ ఆమ్లం ప్రధానంగా ఉంటాయి. అయితే ఇంకొకటి, ఏ విధమైన కషాబాలు గల శాఖీయ లేదా ప్రత్యుత్పత్తి కణాలు ఇక్కడ ఉత్పత్తి కావు. కొన్ని ప్రజాతులు యాదృచ్ఛికమైన చలనం చూపుతాయి, అంటే పాకటం, జారడం వంటివి. కానీ ఇందులో ఈ పాకుట, జారుట తప్ప వీటిలో చలనానికి తోడ్పడేటటువంటి ఎటువంటి నిర్మాణాలు అనేవి ఇక్కడ ఉండవు. ఇందులో ప్రధానంగా లైంగికోత్పత్తి అనేది లేదు. సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్. ఓన్లీ ఇక్కడ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ మాత్రమే ఉంటాయి. ఎసెక్షువల్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి, ఇవి మాత్రమే ఇందులో జరుగుతాయి. ఈ విభాగానికి చెందిన శైవలాల చుట్టూ సామాన్యంగా మ్యూసిలేజ్ పదార్థం ఉంటుంది. ఈ మ్యూసిలేజ్ ఉండడం వల్ల ఈ జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ వర్ణపు శైవలాలు ప్రపంచమంతటా వివిధ ఆవరణాల్లో వృద్ధి చెందుతాయి. వీటి యొక్క ఉనికిని చూస్తే నీలి ఆకుపచ్చ శైవలాల ప్రజాతులు ముఖ్యంగా శీతల సమశీతల మండలాల్లోనూ ప్రత్యేకంగా ఉష్ణ మండలాల్లోనూ వృద్ధి చెందుతాయి. ఈ ప్రజాతులు మంచినీటిలోనూ ఉప్పు నీటిలోనూ మృత్తిక మీద కూడా ఆవాసం చేస్తాయి. కొన్ని ప్లవకాలుగా జీవిస్తాయి.
వృక్ష ప్లవకాలుగా అంటే నీటిపై తేలుతూ. ఉదాహరణకి మెరిస్మోపిడియా అనేటటువంటి జాతి. ఇంకొకటి మైక్రోసిస్టన్. ఇంకో ప్రజాతి గ్లియోట్రైకియా ఎక్సెట్రా. తర్వాత ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి ట్రైకోడెస్మియం ఎరిత్రియం సమృద్ధిగా పెరుగుట చేత ఆ సముద్రానికి ఎర్ర సముద్రం అనే పేరు వచ్చిందనేది అతిథి. అంటే ఇది ఎరుపు వర్ణంలో పైన ఒక తెప్ప వలె కనబడుతుంది కాబట్టి ఆ ప్రదేశం అంటే ఆ నీటి ప్రాంతం అంతా ఆ నీటిపై ఎరుపు వర్ణంలో కనబడడం మనం గమనించవచ్చు. ఎరుపు రంగులో ఉండేటటువంటి ఆ వర్ణద్రవ్యం అక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఆ రంగులో మనకు కనిపిస్తుంది. అయితే ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు అన్ని రకాల నీటి వనరులలో వృద్ధి చెందుతాయి. కలుషితమైన మురికి గుంటలు, కాలువల నీటి మీద తెట్టెల వలె తేలుతూ ఉంటాయి. వర్షాకాలంలో తాత్కాలికంగా ఏర్పడేటటువంటి ఈ మంచి నీటి గుంటల్లోనే కాక పెద్ద చెరువులు, సరస్సులలో కూడా ఇవి అమితంగా పెరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ప్రజాతులు ముఖ్యంగా మృతిక మీదనే నివసిస్తాయి. ఉదాహరణకి మైక్రోకోలియస్, సిలిండ్రోస్పెర్మం ఎక్సెట్రా. అయితే కొన్ని ప్రజాతులు మాత్రం ఉపవాయుగతంగా ఆవాసం చేస్తాయి. ఈ శైవల ప్రజాతులు కొండరాళ్ళ మీద ఎక్కువగా ఆవాసం చేసి మృత్తికను ఏర్పరచడంలో, అదేవిధంగా మృత్తిక క్రమక్షయాన్ని అరికట్టడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుచేత ఆవరణ శాస్త్రరీత్యా వీటికి ఎక్కువ ప్రాధాన్యతను గోచరించుకున్నాయి. అయితే ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు అనేక తరగతులకు చెందిన ఉన్నత శ్రేణి వృక్షాల మీద వృక్షోపజీవులు గాను అంటే ఎఫిఫైట్స్ గాను, వృక్షాంతర లేదా అంతర్వృక్షాలుగా కూడా జీవిస్తాయి. కీమోసెఫోనెల్స్ క్రమపు ప్రజాతులు వృక్షోపజీవులు. నాస్టాక్, అనబినా మొదలైన ప్రజాతులు ఇవి బ్రయోఫైటా విభాగానికి చెందిన యాంథోసిరాస్ ప్లాసియా, కెవిక్యులేరియా మొదలగు లివర్వర్టు మొక్కల్లోనూ ఇవి పెరగడం గమనించవచ్చు. అజొల్లా అనబడేటటువంటి ఇది టెరిడోఫైటాకు చెందినటువంటి మొక్క. సైకస్ అనేది వివృత బీజాలకు చెందినటువంటి గన్నీరా అనబడేటటువంటి మొక్క. తర్వాత ఆవృత బీజాల్లో కూడా ఇది సాధారణంగా అంతర్జీవులుగా కనిపిస్తాయి. అయితే అంతర్జీవులుగా పెరిగే ఈ నీలి ఆకుపచ్చ శైవలాలను ఏమంటారు అంటే సహజీవులు, సింబయాంట్స్ అంటారంట. సింబయాసిస్ అని అనవచ్చు. కొన్ని నీలి ఆకుపచ్చ శైవలాలు అంటే గ్లియోకాప్సా, నాస్టాక్, స్టిగోనిమా మొదలగు ఇవి తంతురూప ఈ ప్రజాతులు ప్రత్యేకంగా ఆస్కోమైసిటిస్ తరగతికి చెందిన శిలీంధ్రాల్లో కూడా చేరి లైకేన్లను అనబడు ద్వంద్వ జీవులుగా కూడా ఇవి ఆవాసం చేస్తాయి. ఈ లైకేన్లు కూడా సాధారణంగా సహజీవులుగా పరిగణిస్తారు. అలాగే ఆసిలటోరియాకు చెందిన కొన్ని జాతులు పూతికారులు సాఫ్రోఫైట్స్గా, ఈ నీలి ఆకుపచ్చ శైవల జాతులు మరికొన్నివి అకస్మాత్తుగా పెరిగేటటువంటి నీటి పుష్పాలుగా ఏర్పడతాయి. ఇక వీటి నిర్మాణం రకాలను చూసినట్లయితే వీటి నిర్మాణం ఈ రకాల్లో మన సిలబస్లో ఉండేటటువంటి రకాలు ఒకటి ఆసిల్లటోరియా. ఈ ఆసిల్లటోరియాకు చెందినటువంటి దాని యొక్క వర్గీకరణ, ఈ సైనోఫైస్ యొక్క వర్గీకరణను ఎఫ్ఈ ప్రిట్స్ ప్రతిపాదించారు.
ఆయన ప్రతిపాదించినటువంటి ఈ వర్గీకరణను ఆధారంగా చేసుకొని వీటి యొక్క తరగతి సైనోఫైసి, క్రమం నాస్టకేలిస్, కుటుంబం ఫ్యామిలీ ఆసిల్లటోరియేసి. ఈ ఆసిల్లటోరియాలో దాదాపు సుమారు 76 జాతులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి మంచినీటి శైవలం. దీని జాతులు అన్ని రకాల నీటిలోనూ తెట్టెలుగా తేలుతూ సాధారణంగా కనబడతాయి. అయితే ఇవి మురికి గుంటల్లోనూ బురదలింటల్లోనూ కూడా బాగా పెరుగుతాయి. ఇవి కొన్ని ఆసిల్లటోరియా జాతులు నిశ్చలమైన నీటిలో పూతికాహారులుగా అంటే సాఫ్రోఫైట్స్గా జీవిస్తాయి. ఎగ్జాంపుల్ ఆసిల్లటోరియా యంగ్వాస్టా. ఇక దీని థాలస్ నిర్మాణం చూస్తే ఆసిల్లటోరియా జాతులు శాఖరహిత తంతువు రూపంలో ఉండి తంతువుల చుట్టూ పలుచని మ్యూసిల్లెస్ తొడుగు ఉంటుంది. కావున ఇవి నగ్న తంతువు వలె కనబడతాయి. చాలా జాతులలో తంతువులో పీట కొనభాగ కణాలు విభేదనాన్ని చూపుతాయి. తంతువులోని మిగతా కణాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఈ హెటిరోస్ట్రిస్టులు అనేవి ఇక్కడ ఉండవు. ఆసిల్లటోరియా వివిధ జాతులలో శిఖర కణము అర్ధ వృత్తాకారంగా కానీ, దీనికి ఎగ్జాంపుల్ ఆసిల్లటోరియా ఎన్ఏ, వారగ్రము కానీ గుండ్రంగా కానీ, తర్వాత కొన కణ కవచము వెలుపలి పొర ఒక పడగ వలె కనిపిస్తుంది, హుడ్ లైక్. దీనికి ఎగ్జాంపుల్ ఆసిల్లటోరియా ప్రొబాసిడియా. కాబట్టి ఈ పడగ వలె ఉండేటటువంటి కణ నిర్మాణాన్ని అంటే పై భాగం పడగ వలె ఉంటుంది. ఇక్కడ మీ డయాగ్రామ్లో చూడవచ్చు. దాన్ని క్యాలిప్ట్రా అని అంటారు. తంతువులోని కణాల కణకవచంలో 2 పొరలు ఉంటాయి. లోపలి పొర మ్యూసిల్లెస్ పదార్థంతో నిర్మితమై కణాలు పొడవు కన్నా ఎక్కువ వెడల్పుగా ఉండి అంటే దీర్ఘ చతురస్రాకారంగా ఉండి కణాలు కేంద్రక పూర్వ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ కణంలో జీవపదార్థం, పరిధీయ వర్ణ భాగం, క్రోమోప్లాజం, కణం మధ్య వివర్ణమైన సెంట్రోప్లాజంను విభేదనం కలిగి ఉంటుంది. ఈ క్రోమోప్లాజంలో కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన వర్ణద్రవ్యాలు, పటలికలు విడివిడిగా ఇంచుమించు సమానంగా ఉంటాయి. వీనిలో క్లోరోఫిల్ ఏ, కెరోటిన్లు, జాంతోఫిల్ వర్ణద్రవ్యంతో పాటు ఫైకోబిలిన్లు మరియు సి ఫైకోసైనిన్, ఎల్లో ఫైకోసైనిన్, సి ఫైకోఎరిథ్రిన్ అనే వర్ణద్రవ్యాలు కూడా ఉంటాయి ఇందులో. ఈ సైనోఫైసిన్ రేణువులుగా క్రొవ్వు రేణువులలో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. కణం మధ్యలోని సెంట్రోప్లాజం వివర్ణంగా ఉంటుంది. దీనిలో జన్యు పదార్థమైన DNA తంతు మాత్రమే ఉంటుంది. నిజకేంద్రకం అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి వీటిని ప్రోకారియట్స్, కేంద్రక పూర్వ కణాలు లేదా జీవులు అంటారు. జీవ పదార్థంలో ఆల్ఫా రేణువులు, బీటా రేణువులు, 70S రకానికి చెందినటువంటి రైబోజోమ్స్ కూడా ఉంటాయి. ఈ 70S రకానికి చెందినటువంటి రైబోజోమ్లు ఇక్కడ ఉండడం ఈ కేంద్రక పూర్వ కణాల యొక్క ముఖ్య లక్షణం. ఈ ఆసిల్లటోరియా సమూహం తంతువులు, ఇదిగో ఫిలమెంట్స్ ఇలా ఉంటాయి. వాటి యొక్క ముఖ్య లక్షణాలు 70S రకానికి చెందినటువంటి రైబోజోమ్స్, ప్లవకాలుగా జీవించే కొన్ని ఆసిల్లటోరియా జాతులలో క్రోమోప్లాజంలో అనృత రిక్తికలు ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఆసిల్లటోరియా రూబిసెన్స్. వీటి యొక్క చలనము ఆసిల్లటోరియాలో ప్రేరిత చలనము మరియు యాదృచ్ఛిక చలనం కనబడుతుంది ఆ మ్యూజియల్ ద్వారా. వివిధ జాతులలో ఈ రకాలు అంటే జారుడు స్వభావం, పాకుడు స్వభావం, లోలకపు చలనం,
ఇలాంటి చలనాలను మనం ఇందులో గమనించవచ్చును. వీటి ప్రత్యుత్పత్తి, వీటిలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఉండదు. ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలవ్వడం, ఫ్రాగ్మెంటేషన్ వలన, అంటే తంతువు ప్రమాదవశత్తు కానీ, నీటి కెరటాల వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ, నీటి జంతువుల వలన కానీ తంతువు ఫ్రాగ్మెంట్ అంటే ముక్కలైతే ప్రతి కణము కణ విభజన చెంది కొత్త థాలస్ను ఏర్పరచుకుంటుంది. తర్వాత హార్మోగోనియాలు ఏర్పడతాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ ఫిలమెంట్లలో ఆసిలేటోరియా జాతులలో తంతువులోని మధ్యస్థ కణాలు పరస్పర ఒత్తిడి వలన ద్విపుటాకార కణాలుగా కానీ వియోగపు బిళ్ళలుగా కానీ రూపొంది ఆ తంతువు హార్మోగోనియాలను ఏర్పరచుకొని ఆ తంతువు విరుగుట వలన సహాయపడతాయి. ప్రతి హార్మోగోనియం ఒక తంతువుగా వృద్ధి చెందుతుంది. ఈ విధంగా ఆసిలేటోరియాలో దాని కణ నిర్మాణము, దాని ప్రత్యుత్పత్తి, ముఖ్యంగా శాఖీయ మరియు అలైంగిక ప్రత్యుత్పత్తులు మాత్రమే ఇక్కడ జరుగుతాయి. కానీ ఎటువంటి లైంగిక నిర్మాణాలు ఉండవు, లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఇక్కడ జరగదు. తర్వాత సెకండ్ టైప్, రెండో రకం వస్తే ఇక్కడ నాస్టాక్. ఈ నాస్టాక్ కూడా ఎఫ్ఈ ప్రిట్స్ ప్రకారం దీని యొక్క క్లాసిఫికేషన్, వర్గీకరణ, తరగతి సైనోఫైసి, క్రమం నాస్టకేల్స్, కుటుంబం నాస్టకేసి. దీని యొక్క ఉనికి, ఈ ఉనికి ఎలా ఉంటుందంటే ఎక్కడ ఆవాసి అంటే దీని హ్యాబిటెట్ ఎలా ఉంటుందంటే నాస్టాక్ జాతులు తేమగా ఉండే మృతిక మీద కానీ, మంచినీటి కుంటల్లో కానీ, చెరువుల్లో కానీ, సెలయేళ్లలో కానీ అంటుకొని పెరుగుతాయి. అటాచ్ వీటి తంతువులుగా కాకుండా ఉమ్మడి జిగురు చే ఆవరించబడిన తంతు సమూహాలుగా భిన్న పరిమాణాల్లో ఉంటాయి. ఇవి నీలి ఆకుపచ్చ వర్ణంలో కానీ, తర్వాత ఓలివ్ అంటే ఆకుపచ్చ వర్ణంలో కానీ ఉంటాయి. నాస్టాక్లోని కొన్ని జాతులు యాంథోసిరాస్ అజోల్లా అనబడేటటువంటి మొక్కలపై, తర్వాత సైకస్ లెమ్నా అనబడేటటువంటి ఈ ఉన్నత శ్రేణి వివృత బీజాల మొక్కలపైన కానీ స్థల పరాన్న జీవులుగా ఆవాసం చేస్తుంది. ఈ నాస్టాక్ జాతులు లైకెన్లలో కూడా సహజీవులుగా సింబయాంట్స్గా ఆవాసిస్తాయి. నాస్టాక్ జీవులు ప్రత్యేకంగా వరి పొలాల్లో పెరుగుచూ నత్రజని స్థాపనకు దోహదం చేస్తాయి. ఇది దాని యొక్క నిర్మాణం. థాలస్ నిర్మాణం అంటే నాస్టాక్ జాతులు శాఖారహిత తంతురూప శైవలం. తంతువులు ఒంటరిగా కాకుండా ఉమ్మడి జిగురు పొర అంటే జిగురు ముద్దలో అంటే కామన్ మ్యూసిల్లేజ్ ఇమిడి ఉండి కణాలు గోళాకారం లేదా దీర్ఘ వృత్తాకారంగా ఉండి వివిధ పరిమాణంలో గల స్వభావ సిద్ధంగా పెరుగుతాయి. మ్యూసిల్లేజ్లో సామాన్యంగా తంతువులు నిలువుగా ఉండక మెలికలు తిరిగి ఉంటాయి. తంతువుల్లో 2 కణాలు ఉంటాయి. ఇక్కడ శాఖీయ కణాలు, హెటెరోసిస్ట్ కణాలు. శాఖీయ కణాలు గోళాకారంగా కానీ పీపాకారంగా కానీ ఉండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడవచ్చు మీరు. సామాన్యంగా శాఖీయ కణాలు గోళాకారంగానే పీపాకారంగా కానీ ఉండి స్తూపాకారంలో కానీ కూడా ఉండవచ్చు. తంతువులో కణాలు పూసల ఆకారంలో ఉంటాయి. హెటెరోసిస్ట్ శాఖీయ కణాల కన్నా తక్కువ సంఖ్యలో సామాన్యంగా ఏకాంతంగా నిర్మితమైన అంతరాలలో వృద్ధి చెందుతాయి. ఇవి తంతువు కోణ స్థానంలో కానీ మధ్యస్థంగా కానీ పెడతాయి. హెటెరోసిస్టుల వద్ద తంతువు ముక్కలైతే మధ్యస్థ హెటెరోసిస్టులు కొన హెటెరోసిస్టులుగా మారవచ్చు. ఒక్కొక్కసారి హెటెరోసిస్టు తంతువులో 1 కన్నా ఎక్కువ సంఖ్యలో కూడా ఉండి ఈ హెటెరోసిస్ట్ కణాలు వర్ణరహితంగా శాఖీయ కణాల కన్నా పెద్దవిగా పీపాకారంలో ఉంటాయి. ఒక హెటెరోసిస్ట్లో 2 రంధ్రాలు ఉంటాయి. కొన్ని హెటెరోసిస్ట్లో 1 మధ్యస్థంగా
హెటెరోసిస్ట్లో 2 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఉండడం వలన జీవ పదార్థపు పోచాలు స్రవించి పక్క కణాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ విధంగా ఈ హెటెరోసిస్టులు ఏర్పడతాయి. ఈ శాఖ కణాలు గుండ్రంగా ఉంటాయి. తర్వాత ఇందులో ఈ కణాల్ని ఆవరించి మ్యూసిల్లేస్ పొర కణకవచాన్ని కలిగి ఉంటాయి. సైనోపైసి ఇతర శైవలాల వల్లే కేంద్రక పూర్వ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా కణంలోని జీవ పదార్థం తర్వాత వివరణమైన కేంద్రీయ సైటోప్లాజంను విభేదనం చూపుతుంది. ఇక్కడ క్రోమోప్లాజంలో కిరణజన్య సంయోగక్రియ వర్ణ పదార్థాలైన ఇక్కడ పటలికలు సైనోఫైసి జాతుల వలె నాస్టాక్లో కూడా క్లోరోఫిల్ ఏ, కెరోటిన్లు, జాంతోఫిల్స్తో పాటు సి ఫైకోసైనిన్ అనబడేటటువంటి నీలి వర్ణ పదార్థము, కొద్ది పరిమాణంలో సి ఫైకోఎరిథ్రిన్ అనే ఫైకోబిలిన్లు కూడా ఉంటాయి. ఇక్కడ క్రొవ్వు రేణువుల రూపంలో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. కేంద్రీయంగా ఉన్న సైటోప్లాజంలో జన్యు పదార్థము డిఎన్ఏ తంతువు ఉంటుంది. ఇవి కాక 70S రకానికి చెందిన రైబోజోములు, ఆల్ఫా బీటా రేణువులు మొదలగి ఇందులో ఉంటాయి. నిజ కేంద్రకం అనేది వీటిలో ఉండదు. ఇది నాస్టాక్ యొక్క నిర్మాణం. ఇకపోతే వీటి ప్రత్యుత్పత్తి ఫ్రాగ్మెంటేషన్ అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ అంటే తంతువు ముక్కలవ్వడం వలన జరుగుతుంది. ఆ తంతువు ఏ విధంగా అయినా ముక్కలవ్వచ్చు. అంటే ప్రమాదవశత్తు, వృక్ష ప్లవకాల వలన, చేపల వలన ముక్కలైతే అది ప్రతి ముక్క కూడా కోల్పోయినటువంటి భాగాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి విధానంలో ఏర్పరచుకుంటుంది. తర్వాత హార్మోగోనియాలు. నాస్టాక్ జాతులు ముఖ్యంగా హార్మోగోనియాల వల్ల అలైంగికోత్పత్తి జరుగుతుంది. తంతువులోని మధ్యస్థ కణాలు చనిపోవుట వలన కానీ లేదా హెటెరోసిస్ట్ల వద్ద తంతువులు తునకలవడం వల్ల కానీ హెటెరోగోనియాలు ఏర్పడతాయి. ఇవి వృద్ధి చెంది కొత్త వృక్షాలుగా ఉత్పత్తి అవుతాయి. తర్వాత ఎకినిట్లు. ప్రతికూల పరిస్థితిలో అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏర్పడినప్పుడు కొన్ని జాతుల తంతువుల్లోని కొన్ని శాఖీయ కణాలు పెద్దవై సమృద్ధిగా ఆహారపు నిల్వల నేర్పరుచుకొని దళసరి కణకవచంతో ఎకినిట్లుగా మారతాయి. ఇవి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు ప్రత్యక్షంగా ఏర్పడిన ఇవి సూప్త బీజాలు, రెస్టింగ్ స్పోర్స్. మళ్ళీ ఫేవరబుల్ కండిషన్ అనుకూల పరిస్థితులలో అంకురించి పరోక్షంగా ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. ఉదాహరణకు నాస్టాక్, హటై. ఇది నాస్టాక్ యొక్క నిర్మాణం. తరువాత అనబినా. ఇది నాస్టాక్. ఇది నెక్స్ట్ అనబినా. దీని వర్గీకరణ కూడా అంతకుముందు వర్గీకరణల దీని తరగతి కూడా సైనోఫైసి, ఆర్డర్ క్రమం నాస్టకేల్స్, ఫ్యామిలీ కుటుంబం నాస్టకేసి. మంచినీటిలో పెరిగేటటువంటి ఆవాసం చేసేటటువంటి ఇది అనబినా అనబడు నీలి ఆకుపచ్చ శైవలం. ఈ జాతులు మంచినీటి గుంటల్లోనూ సరస్సుల్లోనూ నీటిపై తేలియాడే రకాలుగా జీవిస్తాయి. నాస్టాక్, అనబినా జాతులు కలిసి సమూహాలుగా మంచి నీటిలలో పెరుగుతాయి. ఇది చూడటానికి నాస్టాక్ వలె ఇది కూడా నాస్టాక్ వలె కనిపిస్తుంది. కొన్ని అనబినా జాతులు ఇతర మొక్కలలో అంతర్జీవులుగా పెరుగుతాయి. తర్వాత అనబినా జాతులు సాధారణంగా సైకస్ అనే వివృత బీజ మొక్క వేర్లలో కానీ, అజుల్లా అనే టెరిడోఫైట మొక్క పత్రాల్లో కానీ ఇవి ఎక్కువగా పెరుగుతాయి. దీని నిర్మాణం అనబినా
బాహ్య స్వరూపాన్ని చూసినట్లయితే నాస్టాక్ ప్రజాతికి దగ్గర పోలికను కలిగి నాస్టాక్ మాదిరిగా థాలస్ శాఖరహితమైన తంతువులను కలిగి ఉంటుంది. తంతువులు బహుకణ నిర్మాణాలుగా ఉంటాయి. తంతువులు పూసల దండ వలె ఇక్కడ ఉండి కణాలు గుండ్రంగా కానీ పీపాకృతిలో కానీ ఉంటాయి. అరుదుగా స్తూపాకారంలో కూడా ఉంటాయి. తంతువులను ట్రైకోమ్స్ అంటాం. ఇక్కడ తంతువును కప్పుతూ ప్రతి తంతువులు బహుకణ నిర్మాణాలుగా తంతువులు పూసల వలె పీపాకృతిలో ఉండి తంతువును కప్పుతూ జిగురు పొర ఉంటాయి. ఇక్కడ తంతువులో హెటెరోసిస్ట్లు మధ్యస్థ స్థానాల్లో ఉంటాయి. వీనిని ఇంటర్ కాలనీ రకాలని అంటారు. హెటెరోసిస్ట్లు దాదాపు శాఖీయ కణాల ఆకారంలో ఉంటాయి. నాస్టాక్ మాదిరిగానే ప్రత్యేకతను చూపుతాయి. అయితే వీటి యొక్క ప్రత్యుత్పత్తి నాస్టాక్లో మాదిరిగానే ముక్కలవ్వడం, విరగడం, అఖైనిట్స్ ఏర్పడడం, తర్వాత హార్మోగోనియాల ద్వారా జరుగుతుంది. ఇక్కడ హెటెరోసిస్ట్లు పక్కనే ఉండే శాఖీయ కణాలు లేదా దూరంగా ఉండే తంతువులోని శాఖీయ కణాలు అఖైనిట్లుగా వృద్ధి చెందుతాయి. ఇవి శాఖీయ కణాల వలె కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి. అఖైనిట్ సాధారణంగా పొడవుగా సాగిన స్తూపాకార నిర్మాణాలు. అయితే వీటి అంచులు మాత్రం గుండ్రంగా ఉంటాయి. ఇది నాస్టాక్ యొక్క నిర్మాణం. తర్వాత వీటి యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఆర్థిక ప్రాముఖ్యత. ఈ ఆర్థిక ప్రాముఖ్యతను కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే వీటి వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి కానీ నష్టాలు అయితే ఉండవు. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే మానవాళికి ముఖ్యంగా ఇవి చేపలకు ఆహారంగా, మంచినీటి వనరులలో మరియు సముద్రాలలో జీవించే వివిధ రకాల చేపలకు నీలి ఆకుపచ్చ శైవలాలు, వృక్షకాలు మరియు నీటి ప్లవకాలు ముఖ్యమైన ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఆహారంగా ఉపయోగపడేటటువంటి ఈ నీటి ఆకుపచ్చ శైవలాల ప్రజాతులు మైకో సిస్టిన్, అనబినా, లింగ్వియా, స్పైరులైనా అనేటటువంటివి ఇవి చేపలకు ఆహారంగా లభిస్తాయి. తర్వాత ఆకు ఎరుపు అంటే ఇది వ్యవసాయ అభివృద్ధికి సంబంధించింది. వ్యవసాయ అభివృద్ధిలో సేంద్రియ రసాయన ఎరువులతో పాటు అనబినాప్సిన్, స్పైరులైనా వంటి నీలి ఆకుపచ్చ శైవల ప్రజాతులను ఆకు ఎరువుగా పొలాల్లో వాడతారు. దీనివల్ల ఏంటంటే పంటలకు కావలసిన పరిమాణాల్లో ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. వీటిలోని మ్యూసిలేజ్ పదార్థం వల్ల మృత్తికపై తేమ నిలబడుతుంది. నత్రజని వనరులుగా ఈ ఎరువులు కూడా ఎంతోగా ఉపయోగపడతాయి. కాబట్టి దీన్నే ఆకు ఎరుపు అని అంటారు. తర్వాత నత్రజని స్థాపన. ఈ హెటెరోసిస్ట్లు అంటే వరి, జొన్న, చెరకు వంటి పొలాల్లో వీనిని సమృద్ధిగా చేస్తే తగినంత నత్రజని స్థాపన చేసి మొక్కకి అందజేయబడతాయి. అంటే దీనికి ఎగ్జాంపుల్ నాస్టాక్ ఫంక్టిఫార్మే, అనబినా, వెరియాబిలిస్ అండ్ అలోసిరా అనబడేటటువంటి ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు ఆ పంటలలో కనుక సమృద్ధిగా సాగు చేస్తే కనుక అవి అణునత్రజనిని గ్రహించి ఆ మృతికలో ఎక్కువ నత్రజనిని స్థాపిస్తాయి.
ఆ స్థాపించినటువంటి నత్రజని మొక్కలకి అందజేయబడుతుంది. కాబట్టి ఇవి జీవ ఎరువులుగా ప్రముఖ పాత్ర, అంటే ఇక్కడ నత్రజని స్థాపనలు కూడా ప్రముఖ పాత్రని వహిస్తాయి. లార్వాలను నశింపజేయున్నది. ఇక్కడ లార్వాలను అంటే అనబినా అలోసిరా అనబడేటటువంటి పెర్టిలిస్మా, ఇవి నీటిలోని దోమల లార్వాలను నశింపజేసి పరోక్షంగా మలేరియా వ్యాధి నరికట్టడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇంకొకటి, క్షారవంతమైన భూమిని కూడా ఇవి కృషియోగ్యంగా మారుస్తాయి. ఇప్పుడు సముద్ర ప్రాంతపు చవిటి భూములను, ఇతర ప్రాంతాల్లోనే క్షారవంతపు చవిటి భూములను ఈ నీలి ఆకుపచ్చ శైవలాల పెంపకం వల్ల ఆ భూమిలోని క్షారత్వాన్ని తగ్గించి కృషియోగ్యంగా మార్చవచ్చు అని కొన్ని పరిశోధనల వలన నిరూపించారు. ఇట్టి భూమిలలో నాస్టాక్, సైటోనిమా, అనబినా మొదలైన సైనోపైసి శైవలాలను ప్రవేశపెట్టి క్రమ పద్ధతిలో వృద్ధి చేస్తే 2-3 సంవత్సరాలలో ఆ భూమిలోని క్షారత్వ తగ్గి నీటిని నిలుపుకునే శక్తి 40% పెరుగుతుంది. ఇట్లా ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో ఈ విధానాన్ని అనుసరించి ఎకరానికి 1000 కిలోగ్రాముల వరిని కూడా పండించడం జరుగుతుంది. అంటే క్షారత్వాన్ని పోగొట్టేటటువంటి ఒక ముఖ్య పాత్రను కూడా ఇక్కడ ఇవి నీలి ఆకుపచ్చ శైవలాలు పోషిస్తున్నాయి. తర్వాత మృత్తిక క్షయ నివారణ, అంటే నీలి ఆకుపచ్చ శైవల జాతులు, ఈ ప్రజాతుల పెరుగుదల వల్ల మ్యూసిలేస్ పదార్థము మృత్తికపై చేరి నీరు, పేనుగాలుల వల్ల జరిగే మృత్తిక క్షయాన్ని కూడా ఇక్కడ కొంతవరకు నివారిస్తాయి. తర్వాత ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు కొన్ని నష్టాలు కూడా కలుగుతాయి. అంటే మంచినీటి చెరువుల్లోనూ దరువుల్లోనూ ఇవి అమితంగా వృద్ధి చెందితే నీరు వర్ణనహితమై దుర్వాసనను కలిగి కలుషితం అవుతుంది. కొన్ని ప్రజాతుల వృద్ధి చెందడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి చేపల జీవనానికి కూడా ఆకంఠం ఏర్పడుతుంది. మైక్రోసిస్టిస్, అనబినా వంటి ప్రజాతుల వల్ల ఆ జలం విషపూరితం అవుతుంది. ఇట్టి నీటిని సేవించడం వల్ల మానవుల్లో కూడా జఠర వ్యాధులు కలుగుతాయి. గ్లోయియోట్రైకా లింగ్వియా మొదలగు చర్మ వ్యాధులు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏకకణ ప్రోటీన్లుగా ఈ మన నీలి ఆకుపచ్చ శైవలాల యొక్క పాత్ర. ఎస్సిపి అంటే సింగిల్ సెల్ ప్రోటీన్. ఈ అధిక జనాభా అవసరాలని బట్టి తక్కువ కాలంలో అధిక ప్రోటీన్లు ఉండేటటువంటి కొన్ని రకాల ప్రోటీన్లను ఈ సూక్ష్మజీవులను ఉపయోగించి తయారు చేస్తే అటువంటి ప్రోటీన్లను ఏమంటారు అంటే ఎస్సిపి, ఏకకణ ప్రోటీన్, సింగిల్ సెల్ ప్రోటీన్ అని అంటారు. ఎగ్జాంపుల్ బ్లూ గ్రీన్ ఆల్గే, బీజీఏ అండ్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు. అంటే ఇవి ఈ ఏకకణ ప్రోటీన్లలో కూడా ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ఈ ఏకకణ ప్రోటీన్లు ఇవి అనుకూల వాతావరణంలో అనాది కాలంలో విపరీత వృద్ధిని ప్రదర్శిస్తాయి. వీనిలో ప్రోటీన్ శాతం అధికంగా అంటే 45 నుంచి 80% ఉంటుంది. వీనిని అనేక వ్యర్థ పదార్థాలపై అంటే మురుగు, పెంట, వ్యర్థమైన కలప, ఇతర వ్యర్థ అటవిక పారిశ్రామిక వ్యవసాయోత్పత్తులపై వర్ధనం చేయవచ్చు.
వీని జన్యురూపాన్ని మార్చి వాంఛనీయ ఉత్పత్తులను పొందడం సులభం. ఈ రకంగా మనకి ఈ ఏకకణ ప్రోటీన్లో ఈ శైవల జాతులు అంటే ఈ నీలి ఆకుపచ్చ శైవల జాతులు ఏంటివి అంటే ఎగ్జాంపుల్ క్లోరెల్లా పైరినాయిడోసా, సెనేడెస్మస్ ఎక్యూటస్, స్పైరులైనా మ్యాగ్జిమా. వీటి వల్ల దాదాపు 53% ప్రోటీన్లు ఉండేటటువంటి ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ ఏకకణ ప్రోటీన్లను రూపొందుతున్నారు. అయితే ఈ ఎస్సిపి ఉపయోగించేటటువంటి అదస్థ పదార్థాలు ఏంటిది అంటే ఈ చర్మ చక్కెర కర్మాగారాలలో వ్యర్థ పదార్థాలైన మొలాసిస్, కాగిత పరిశ్రమలో వ్యర్థ పదార్థాలు, ఫలరసాల తయారీలో మిగిలిన వ్యర్థ పదార్థాలు, మీథేన్, మిథనాల్, ఇథనాల్ వంటి హైడ్రోకార్బన్లు, పెట్రోలియం పరిశ్రమలలో మిగిలేటటువంటి వ్యర్థ పదార్థాలు. ఇవి అదస్థ పదార్థాలను ఉపయోగించి ఈ ఏకకణ ప్రోటీన్లను తయారు చేస్తున్నారు. తర్వాత జీవ ఎరువులు. జీవ ఎరువులుగా నీలి ఆకుపచ్చ శైవలాల యొక్క పాత్ర. ఈ జీవ ఎరువులుగా మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే వ్యవసాయ క్షేత్రాలలో నిరంతర సాగు వల్ల మృత్తికలో అంటే ఆ భూమిలో కావలసినంత అత్యవసర మూలికలు లోపిస్తాయి. అందువలన ఎరువుల వాడకం ద్వారా ప్రతి సంవత్సరం నీటిని నేలకు అందిస్తారు. అధిక దిగుబడి, మేలు రకం విత్తనాలు, కాబట్టి ఆ భూ సమస్యలు వాటిల్లుతాయి. ఈ తరుణంలో జీవ ఎరువులను ఉపయోగిస్తే ఆ భూసారంతో పాటు అధిక దిగుబడిని సాధించవచ్చు. థాయిలాండ్, చైనా దేశాలలో ఈ నీలి ఆకుపచ్చ శైవల అంటే బ్లూ గ్రీన్ ఆల్గేల్లో అజోల్లా, అనబినా అంటే అజోల్లా అనేది టెరిడోఫైటా మొక్క, అనబినా అనేది నీలి ఆకుపచ్చ శైవలాలు. వీటి యొక్క పత్ర కోనలలో ఇది అనబినా అనేది సహజీవనం చేస్తుంది. దీన్ని ఒక పరిశ్రమగా పండిస్తున్నారు. హెక్టార్కు 10 టన్నులు అంటే 100 నుంచి 150 కిలోల నత్రజనిని ఇవి స్థాపిస్తుందని అంచనా. దీని వలన పొలాల్లో జీవ ఎరువులుగా ప్రవేశపెడితే గింజల యొక్క సంఖ్య, బరువు, అధిక దిగుబడి సాధించవచ్చు. అలానే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తులను పెంచే లక్ష్యంతో ఈ రసాయనిక ఎరువులను ప్రవేశపెట్టడం జరిగింది. వీనిలో ముఖ్యంగా ఈ రసాయన ఎరువుల ఉత్పత్తి బహు ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు చాలా కాలం దేశీయ అవసర నిమిత్తం వీనిని పూర్తిగా దిగుమతి చేసుకున్నాం. కాబట్టి ఈ రసాయన ఎరువుల ఉత్పత్తి వాడకంలో వాతావరణ భూ కాలుష్య సమస్యలు ఉంది. కాబట్టి ఈ రసాయన ఎరువుల వాడకం వల్ల మృత్తికలో సహజంగా లభ్యమయ్యేటటువంటి రకరకాల ధాతువుల మధ్య సమతుల్యం దెబ్బతినడం, కొన్ని రకాల ధాతువులు మృత్తికలో లభ్యమైనప్పటికీ మొక్కకు అందుబాటులో లేకుండా పోతాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో ప్రత్యామ్నాయంగా ఈ జీవ ఎరువులను ప్రవేశం కొంత ఊరటను కలిగిస్తుంది. ఈ రకరకాల పోషక ధాతువులను మొక్కలందించే గలిగే శక్తిగల ఈ సూక్ష్మజీవుల ఈ నత్రజని స్థాపన సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ అభివృద్ధి చేస్తే అధిక దిగుబడి సాధనకు కాబట్టి ఈ భూసారాన్ని కూడా అక్కడ
దిగుబడి సాధనకు వినియోగించడమే ఈ జీవ ఎరువులు లేదా ఈ సూక్ష్మ జీవుల అధ్యయనాల ప్రధాన ఉద్దేశము. అంటే ఈ జీవ ఎరువుల ఉత్పత్తి చాలా చవక, వీని వినియోగం వల్ల అనర్థాలు అనేవి ఉండవు. మృత్తిక సారం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. వాతావరణానికి కానీ మృతికకు కానీ దుష్ఫలితాలు అనేవి ఇక్కడ ఉండవు. రైతులు తమంత తామే వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ పూతికాహారులు సల్ఫర్ బ్యాక్టీరియాలు, ఐరన్ బ్యాక్టీరియాలు, శిలీంద్ర జాతులు ఇవన్నీ కూడా ఈ నత్రజనిని స్థాపించే సూక్ష్మజీవులకు మాత్రమే వాడుతున్నారు. అంటే ఈ జీవ ఎరువులుగా బ్యాక్టీరియంలు, కొన్ని గోధుమ శైవలాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, కొన్ని శిలీంధ్రాలు, అజోలా అనే నీటి ఫెరన్ మొక్కను ఉపయోగిస్తున్నారు. అంటే ఇక్కడ పంటల దిగుబడులకు అత్యంత ఆవశ్యకమైన మూలకం లేదా పోషకం నత్రజని. ఈ నత్రజని సంబంధిత ఎరువుల వినియోగం వల్ల ఆహారోత్పత్తిలో అనుకున్న లక్ష్యాన్ని చాలా వరకు సాధించి దేశం ఇటీవల కాలంలో స్వయం సమృద్ధిగా సాధించి దీన్ని 36 నుంచి 78% ఆహారోత్పత్తులను గరిష్ట స్థాయిలో ఈ నత్రజని ఎరువుల వాడకం అని చెప్పడం జరిగింది. అయితే వాతావరణంలో ఈ వాయు రూపంలో ఉండేటటువంటి ఈ నత్రజని, వాతావరణంలో దాదాపు 78% నత్రజని ఉన్న ఈ ఉన్నత శ్రేణికి చెందినటువంటి మొక్కలు ఈ జడవాయువును వినియోగించుకునే సామర్థ్యం లేదు. మొక్కలు కేవలం స్థిరీకరించబడిన నత్రజని అంటే నైట్రేట్, NO3, అమోనియా NH3 రూపంలో మాత్రమే మృతిక నుండి గ్రహించగలవు. అయితే ఈ వాతావరణంలోని అణు నత్రజనిని మొక్కలు వినియోగించుకునే నత్రజని యౌగికంగా మార్పు చేస్తే ప్రక్రియను నత్రజని స్థాపన అంటారు. ఈ మృత్తికలోని ఈ ప్రోక్యారియట్స్కు చెందిన సూక్ష్మజీవులు, కొన్ని బ్యాక్టీరియంలు, నీలి ఆకుపచ్చ శైవలాలు ఏం చేస్తాయి? ఈ అణు నత్రజని స్థాపన చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీనిలో నైట్రోజినేజ్ అనే విశిష్ట ఎంజైమ్ చర్య వలన ఈ అణురూప నత్రజని అమోనియాగా అక్కడ మార్పు చెందుతుంది. అంటే ఈ శైవలాల్లో ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు కానివ్వండి, బ్యాక్టీరియాలు, కొన్ని రకాల బ్యాక్టీరియాలు కానివ్వండి, ఆ అణు నత్రజనిని ఈ బ్యాక్టీరియాలు, ఈ శైవలాలు దాన్ని అమోనియాగా మారుస్తాయి. ఇట్లా ఇది అమోనియాగా ఏర్పడిన తర్వాత ఈ మృత్తిక నుంచి మొక్కలు ఆ అమోనియాని గ్రహించుకుంటాయి. అంటే ఈ రకంగా ఈ నత్రజని స్థాపన అనేది జరుగుతుంది. తర్వాత పారిశ్రామికంగా నత్రజనిని ఉత్పత్తి చేయాలంటే దాదాపు 450 నుంచి 500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొటాషియంను క్యాటలిస్టుగా వినియోగిస్తూ 15 నుంచి 20 అట్మాస్ఫియర్ల పీడనంతో 11.2 కిలోవాట్స్ గంటకి శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. ఈ సూక్ష్మజీవ సంబంధిత నత్రజని ఉత్పత్తి విధానంలో పై కారకాలేవి అవసరం లేదు. కేవలం ఈ సూక్ష్మజీవుల చర్య వలన మాత్రమే ఇది ఆ నైట్రేట్లు ఏర్పడతాయి. అంటే నత్రజనిని అవి స్థాపిస్తాయి. కాబట్టి ఇది మనం పారిశ్రామికంగా కూడా కంటే ఇది జీవ ఎరువుల ద్వారా యోగ్యమైన ఇటు వాతావరణం అంటే అట్మాస్ఫియర్ కలుషితం కాకుండా కూడా కాపాడవచ్చు.
ఈ రకంగా మనకు ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు నత్రజని స్థాపనలో ఉపయోగపడుతున్నాయి. సూక్ష్మజీవ సంబంధిత నత్రజని ఉత్పత్తి విధానంలో ఇట్లా నత్రజనిని మనం ఈ సూక్ష్మజీవుల వలన పొందవచ్చు. ఈ జీవ నత్రజని స్థాపనలో అణురూపంలో గల నత్రజని ఈ సూక్ష్మజీవుల చర్య వలన నత్రజని సమ్మేళనాలుగా మారుతుంది. ఆ నత్రజని సమ్మేళనాలు ఏంటిది అంటే జీవన నత్రజని స్థాపన, సహజీవన నత్రజని స్థాపన. ఈ అసహజీవన నత్రజని స్థాపన ఎగ్జాంపుల్ వాయు సహిత బ్యాక్టీరియంలు అంటే క్లాస్ట్రీడియం, క్లోరోబియం, రోడోస్పైరిలం. ఈ సహజీవన నత్రజని స్థాపనకి రైజోబియం, యాక్టినోమైసిటిస్, అజోల్లా, అనబినా. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు నాస్టాక్, అనబినా, అలోసిరా, సిలెండ్రోస్పెర్మం మొదలగునవి. ఈ మృత్తికలో స్వేచ్ఛగా ఆవాసం చేసే పలు రకాల ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలో నత్రజనిని స్థాపన చేస్తాయి. వీనిలో దాదాపు సుమారు 30 ప్రజాతులు, 150 ఉపజాతులు ఉన్నాయి. నత్రజని స్థాపన కారకులుగా గుర్తించబడినాయి. నాస్టాక్, అనబినా, అలోసిరా, సిలెండ్రోస్పెర్మం, సైటోనిమా, లింగ్వియా, గ్లియోకాప్సా మొదలగునవి జాతులు. ప్రధానంగా వీనిని వరి పండించే ఈ భూములలో విస్తారంగా వినియోగించవచ్చు అని ప్రముఖ శాస్త్రవేత్త జీవి వెంకట్రామన్ చేసినటువంటి ఈ పరిశోధనల వల్ల ఈ వరి పొలాలలో నీలి ఆకుపచ్చ శైవలాల ఎరువుల వల్ల అంటే ఈ బ్లూ గ్రీన్ ఆల్గే ఎరువుల వల్ల ఏటా హెక్టారుకు 240 కేజీల నత్రజని పంటకు లభ్యమవుతుందని తన పరిశోధనల వలన తెలిపింది. ఇట్లా ఉత్పత్తి అయినటువంటి ఈ నత్రజని స్థాపన వల్ల 10 నుంచి 15% అధిక దిగుబడి పొందే వీలవుతుందని కూడా తెలిపారు. వీని వల్ల ఈ వరి క్షేత్రాలలో సేంద్రియ పదార్థం అధిక పరిమాణంలో చేర్చబడుతుంది. ఇది ఈ రకంగా మనకి ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు జీవ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి. ఈ తడి రూపంలో అయితే ఈ బీజీఏ తేలికగా మరియు వేగంగా మృత్తికలో స్థాపించబడి వృద్ధి చెందుతాయి. నాట్లకి వారం ముందు అంటే వరి పొలాల్లో నాట్లకి ముందు వారం ముందు పొలాల్లో ఈ బీజీఏ బ్లూ గ్రీన్ ఆల్గేను ప్రవేశపెడితే తడి రూపంలో 30 నుంచి 60 కిలోల, పొడి రూపంలో సుమారు 10 కిలోలు ఈ బీజీఏ ఒక హెక్టారుకి అవసరమవుతుంది. ఈ 10 కిలోల పొడి బీజీఏ మృతికకు అందితే ఈ నత్రజని సమ్మేళనాలు దాదాపు 200 నుంచి 400 మూల్యాన్ని కలిగి ఉంటాయి. అక్కడ ఆ నేల pH అంటే లవణత్వం పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. నేల తటస్థంగా కానీ కొద్ది క్షారత్వంగా కానీ ఉన్నా బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ వరి పండించే ఈ దక్షిణ భారతదేశంలోని వాతావరణ పరిస్థితులు ఈ బ్లూ గ్రీన్ ఆల్గే వల్ల పెరుగుదలకు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఈ రకంగా ఈ శైవల ఎరువుల తయారీని తొట్టి పద్ధతిలోనే కాకుండా క్షేత్ర పద్ధతిలో అంటే ఫీల్డ్ మెథడ్, నారుమడి పద్ధతి,
నర్సరీ మెథడ్లలో కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు మనకి ముఖ్యంగా ఈ నత్రజని స్థాపనలో ఎక్కువగా ఈ రకంగా ఉపయోగపడుతుంది. దీని యొక్క నీలి ఆకుపచ్చ శైవలాల యొక్క ఉనికి, నిర్మాణం, స్ట్రక్చర్, హ్యాబిటేట్ అండ్ స్ట్రక్చర్స్, టైప్స్ అండ్ ఇంపార్టెన్స్. సో దీంతో ఈ లెసన్ అయిపోయింది. తర్వాత వేరే టాపిక్తో చూద్దాం. ఎనీ డౌట్ అండ్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ.